నమస్కారం. జీసీఆర్జేవై వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకువచ్చింది ఎన్ పుష్పశ్రీ తెలుగు విభాగం. మొదటిగా కళాశాల వార్తలు. కళాశాల బాటనీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిన్న కళాశాల సెమినార్ హాల్లో విద్యార్థులకు గెస్ట్ లెక్చరర్ నిర్వహించారు. ఈ గెస్ట్ లెక్చర్కు ప్రొఫెసర్ ఫెలిక్స్ బాస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ నుంచి హాజరయ్యారు. కళాశాల బాటనీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బీఎస్సీ ఆర్గానిక్ ఫార్మింగ్ విద్యార్థులకు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్కు ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. ఇటీవల కళాశాల జరిగిన జాబ్ డ్రైవ్లో 512 మంది విద్యార్థులు హాజరవ్వగా 108 మంది విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు తెలిపారు. అంతర్జాతీయ వార్తలు. భారత్ వస్తున్న విమానంపై దాడి. మానవతా సహాయ మిషన్ కింద భారత్ రావాల్సిన ఒక ఇరానియన్ విమానంపై అమెరికా దళాలు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. స్పెయిన్ కీలక నిర్ణయం. ఇరాన్ యుద్ధంలో పాల్గొంటున్న అమెరికా విమానాలు తమ గగనతలాన్ని వాడుకోవడానికి స్పెయిన్ నిరాకరించింది. జాతీయ వార్తలు. ట్రాన్స్జెండర్ బిల్లుకు ఆమోదం. ట్రాన్స్జెండర్ల హక్కుల రక్షణ బిల్లు 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. స్టాక్ మార్కెట్లకు సెలవు. మహావీర్ జయంతి సందర్భంగా నేడు భారతీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. రాష్ట్రీయ వార్తలు. టోల్ ప్లాజా ధరలు తగ్గింపు. కాజా టోల్ ప్లాజా వంటి కొన్ని ప్రాంతాల్లో టోల్ ఫీజులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆహార కల్తీపై నిఘా. రాష్ట్రంలో ఆహార కల్తీని అరికట్టడానికి ఈగల్ మరియు హైడ్రా తరహాలో కొత్త నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. క్రీడా వార్తలు. రాజస్థాన్ రాయల్స్ విజయం. గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నైను ఓడించింది. మహిళా క్రికెట్. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ మహిళా జట్టు వన్డే మరియు టెస్టు సిరీస్లను ముగించుకుంది. చివరిగా వాతావరణం. రాజమహేంద్రవరంలో వాతావరణం ప్రధానంగా ప్రకాశవంతమైన ఎండతో కూడి ఉంటుంది. ప్రస్తుతం ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గా ఉండగా మధ్యాహ్న సమయానికి ఇది 37 డిగ్రీల సెల్సియస్గా వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో కలుద్దాం. నమస్కారం.